ఇంకా మరిన్ని మంచి వీడియోస్ చూడాలన్నా మనస్ఫూర్తిగా నవ్వుకోవాలన్నా subscribe to JRS Studios. హాయ్ ఒక్కటి ఇచ్చానంటేనో ఎవడ్రా నువ్వు? సారీ. హలో మేడం, మీ దగ్గర ఆధార్ కార్డు ఉందా? హలో మేడం, మిమ్మల్ని అడుగుతుంది, ఆధార్ కార్డు ఉందా లేదా? హలో, ఉంది. ఎందుకు? నా దగ్గర పాన్ కార్డు ఉంది. రెండు లింక్ చేస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఏమంటారు? ముందు నుంచి ఒక్కటి ఇచ్చానంటే వెనక నుంచి రెండు వస్తుంది. అరే, డైలాగ్ చాలా బాగుంది. కన్నా మేము తన్ని పడేయడానికి చాలా ట్రై చేసాం, మమ్మల్ని దేకలేదు, నిన్ను దేకుతుందా? దాన్ని 2 గంటల్లో పడేస్తాను, చూస్తావా? నువ్వు చూడరా గురు 2 గంటల్లో పడేసావంటే 2 కేజీల చికెన్, 1500 డబ్బు, మసాలాలతో పాటు ఒరిజినల్ చాయిస్ ఫుల్ బాటిల్ కూడా నీకే. మేడం, నేను డబుల్ డోస్ వ్యాక్సిన్ వేయించుకున్నాను. అవునా? అవును, అనుకున్నట్టే పడేసాడు. ఏ వ్యాక్సిన్? కోవిషీల్డ్. నీది? కోవాక్సిన్. కోవాక్సినా? రెండు మిక్స్ అయితే మంచి ఎఫెక్ట్ వస్తుందని న్యూస్ లో విన్నాను. ఇంకిచ్చేసి ఇంటికి వెళ్ళరా నువ్వు. అన్న క్వార్టరైనా కవర్ కూడా ఇవ్వను. దీనమ్మ దీనికేం పుట్టింది, వీడికే పడాలా? అయ్యయ్యో, మంచి ఛాన్స్ మిస్ అయ్యానే. నేను డబుల్ డోస్ వ్యాక్సిన్ వేయించుకున్నాను. ముందే నేను చెప్పింటే నన్నే దేకేదేమో. నీది డబుల్ డోస్ వ్యాక్సిన్ అయిందా? నీది? అయింది. ఏది? కోవిషీల్డ్. మరి నీది? సేమ్ పించ్. రా అయితే మా ఇంటి స్నానం గది చూపిస్తాను. ఓకే ఓకే, వస్తాను రా, వస్తాను. ఇక్కడే చావండి కకృతున్న పడుకులారా. పద. సారీ. పర్వాలేదు, కంఫర్టబుల్ గా చేసుకోవచ్చు. అయ్యో పద. వాళ్ళిద్దరికి ఇద్దరు దొరికారు, మరి మన ఇద్దరికి? రే బావ చూడు. డెఫినెట్ గా పడింది. పులిహోర చాలా బాగుంది. ఇది పులిహోర కాదు, పొంగల్. సారీ, తమాషా చేశాను. పొంగల్ చాలా బాగుంది. రే బావా, మనం ఇలానే ఉంటే ఒక్క ఫిగర్ కూడా మనల్ని పట్టించుకోదు. పద ముందు వ్యాక్సిన్ వేయించుకోద్దాం. ఎవడే వీడు కొవ్వొత్తి? అమ్మా ఫ్రెండ్. శాండిల్ తో కొట్టాల్సి వస్తుంది. టమాటా ముండా నిన్ను మురిగ్గుంటలో మునక్కాయలు ఏరుకునే లాంటి వాళ్ళని ఇంటికి తీసుకొస్తే. ఏయ్, మాస్క్ వేసుకోరా లోఫర్ లవంగం. దూరంగా నిల్చో. సోషల్ డిస్టెన్సింగ్. అమ్మా, డబుల్ డోస్ వ్యాక్సిన్ వేయించుకున్నాడు. రామచ్చ లోపలికి. థ్యాంక్స్ మచ్చి. ఎలా ఉంది మా ఇల్లు? అమ్మ నాన్నని ఎప్పుడు తీసుకొస్తావు మచ్చా? దేనికి మచ్చి? ఆహాహా, ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావా? మీరిద్దరు జింజర్ గార్లిక్ పేస్ట్ లా డీప్ మిక్స్ అయి వచ్చినప్పుడే నేను అనుకున్నా మీరు నాకు అరుంధతి నక్షత్రం చూపిస్తారని. అది కాదు మచ్చా, వారానికి ఒక సినిమా చూసే మీకే అంత తెలివుంటే రోజుకి 10 నుండి 12 సీరియళ్లు చూసే మాకెంతుండాలి? కరెక్టే మచ్చి. ఆ టమాటో ముండకి అమ్మని నేను. సరే మచ్చి, అయితే మా అమ్మ నాన్న వరకట్నం కొంచెం ఎక్కువ అడుగుతారు, ఓకే కదా? హే, నువ్వే కదా ప్రపోజ్ చేసింది. నేను కాదు, మా అమ్మ నాన్నలు. అవన్నీ ఇప్పుడెందుకులే మచ్చా. ఈ రోజుల్లో కరోనా లేని డబుల్ డోస్ అల్లుడు దొరకడం కుష్కాలో లెగ్ పీస్ దొరికినట్టే. అయితే వెంటనే వెళ్ళి తీసుకొచ్చానా? కూర్చో మచ్చా. వై హర్రీ? ఫస్ట్ టైం వీధి కుక్కలా ఇంటికొచ్చావు. ఏదైనా లోచ్ లోచ్ అంటూ తినిపోదులే. సరే మచ్చి. మచ్చి, ఆ? 2 కేజీల మటను విత్ అల్లం వెల్లుల్లి. థ్యాంక్స్ మచ్చా. అంకుల్ కి ఫుల్ బాటిల్ ఒరిజినల్ చాయిస్. అంకుల్ తాగరుగా? ఓ, అంకుల్ తాగరా? నేను తాగనలేదుగా. తీసుకో ఓసి ఫుడ్. ఏంటి మచ్చి ఇది? కషాయం. దగ్గు జలుబు రాకూడదని విటమిన్ సి టాబ్లెట్, ఇమ్యూనిటీ బూస్టరు.
ఏయ్ నాన్న నాన్న హాయ్ అంకుల్. ఇటు రారా రారా ఇలా వెళ్ళు. చేయి చూపించు. టర్న్. ఏయ్ 98 బటన్ ది. ఆ, బటన్ తీరా. ఏ తీరా బటన్. క్యాచ్ ఇట్. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు హెచ్ఆర్ సిటీ స్కాన్, సిఆర్పి, సిపిసి, డి డైమర్ బ్లడ్ టెస్ట్ అండ్ ఆర్టీపీసీఆర్ వీటన్నిటితో పాటు కరోనా టెస్ట్ కూడా. ఆ రిపోర్ట్స్ అన్ని నెగిటివ్ వస్తేనే ఈ టమాటా మొండని నీకు ఇచ్చేసేది. అండర్స్టాండ్? నువ్వే కదా ప్రపోజ్ చేసింది, మరి కట్నం ఎందుకు అడిగావు? హే నీకు కూడా 50% ఇద్దామని. అయ్యి అవునా? ఓకే ఓకే, అలా అయితే ఇంకొంచెం ఎక్కువ ఆహా, అడుగు. అడుగుతాలే. మాయదేముంది, పోయేది మీ బాబుదే కదా. ఎవరు లేరు. అర్థమైంది. వస్తానే టమాటో ముండా. తు, ఎదవ నా కొడుకా. అయ్యో నా చెప్పులు. రే ఎక్కడికి వెళ్తున్నారు? మచ్చా నిన్న తన బాత్రూమ్ చూపించింది కదా, అందుకని ఈరోజు నా బెడ్రూమ్ చూపించడానికి తీసుకెళ్తున్నా తన్ని. మచ్చా బాత్రూమ్ చూపించేటప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఇంట్లో లేరా? మచ్చా ఈ కారు వాళ్ళ నాన్నదే, ఇందులో డీజిల్ కూడా వాళ్ళ నాన్నదే, ఖర్చులకు డబ్బులు వాళ్ళ నాన్నవే. ఆ? మేడం మ్, మీ ఇంట్లో వ్యాక్సిన్ అయిన వాళ్ళు అక్క చెల్లి కజిన్స్ ఎవరైనా ఉన్నారా? ఎందుకు? మా ఇంట్లో కూడా బాత్రూమ్ ఉంది, 100 వాట్స్ బల్బ్ వేసి చూపిద్దామని. రచ్చు బచ్చు చూడు. మచ్చా ముందు వ్యాక్సిన్ వేయించుకో, లేదంటే మున్సిపాలిటీ స్వీపర్ కూడా నిన్ను ముట్టుకోడు. అర్థమవుతుంది. మీకన్నా పెద్ద ఎగ్జాంపుల్ కావాలా? బావా ఈ కరోనా రాకముందు పేరెంట్స్ అమ్మాయిని ఇమ్మని అడిగితే జీతం, ఇల్లు, ఆస్తులు, పని, ఎడ్యుకేషన్, బంగారం అని ఇలా బోల్డ్ అడిగేవాళ్ళు. కానీ అదే కరోనా వచ్చాక జస్ట్ వ్యాక్సినేషన్ అయితే చాలు. హలో టమోటా ముండా. చెప్పండి డబుల్ డోస్ అల్లుడు గారు. అవును, ఎందుకు నిన్ను అందరూ టమోటా ముండా అని పిలుస్తున్నారు? నేను పుట్టినప్పుడు టమాటా లాగా ఎర్రగా ఉండేదాన్నంట. మరి ఈ ముండా ఏంటి? వదిలే చెప్తే నీకు మండుద్ది. అయ్యో పర్లేదు చెప్పబ్బా. నేను 9th క్లాస్ లో ఉన్నప్పుడు ఒకరితో లేచిపోయాను. చెప్పాను కదా మండుతుందని. వదిలే. ఎలాగో మంట పెట్టావు కదా, తట్టుకుంటాలే చెప్పు. సరే అయితే నీ కర్మ. మేమిద్దరం పారిపోయేటప్పుడు వాడికి అర్జెంటుగా సుసు వచ్చింది. రోడ్డు పక్కన నుంచి పోస్తున్నాడా, అప్పుడు పామొచ్చి కాటేసింది. చచ్చిపోయాడు. వెంటనే నన్ను ఇంటికి తీసుకొచ్చి బాత్రూమ్ లో వాడి స్లిప్పర్స్ తో టపటపా అని వాయించారు. అప్పటి నుంచి ముండా అని పిలుస్తున్నారు. అయినా నాకు డౌటు, ఇంతకీ ఆ పాము ఎక్కడ కాటేసిందో తెలుసా? కాటేసే చోట్ల కాటేస్తే పోయే చోటికి పోతారు. అవును, నీకు ముద్దివ్వడం వచ్చా? ఎందుకు? నాకెందుకో డౌట్. టమోటా ముండా. ఇంత త్వరగానా? ఓయ్, ఏంటి జలుబా? లేదే. దగ్గు, జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు, జ్వరం కూడా ఉన్నాయా? ఏదో ఎక్సైట్మెంట్ లో అలా అంతే. కాఫీ తాగుతూ కంటిన్యూ చేద్దామా? రా, ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళకు కూడా ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఓహ్ మీరా? హే ఇతనేనే టొమాటో ముండా ఫియాన్సీ. సూపర్. డబుల్ డోస్ వ్యాక్సిన్ కూడా అయిందంట. డబుల్ డోస్ వ్యాక్సిన్ దొరికిందంటే బార్ లో పడేసుకునే లిప్స్టిక్ దొరికినట్టే. ఏ కొత్తిమీర దొరికినట్టు కాదా? 1 సెల్ఫీ తీసుకుందామా? షూర్ తీసుకుందాం. ఈ ఫోన్ లో తీయండి, క్లారిటీ బాగుంటుంది. ఇవ్వండి. తూ జరగ అక్కడ. సారీ సార్, ఫోన్ వస్తుంది. రిసీవ్ చేయండి, స్పీకర్ ఆన్ చేయండి. హలో, నమస్తే, మేము జిహెచ్ఎంసీ నుంచి కాల్ చేస్తున్నాం. మీ స్వాబ్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది. కొంచెం దూరం ఉండవే. కరోనా పాజిటివ్ అంట. ప్రతి దానికి పిచ్చిదాన్నే గుర్తు. పులిహోర చాలా బాగుంది. హే, ఇది పులిహోర కాదు, పొంగల్. పాజిటివా?
పాజిటివా? పాజిటివా? నీకు కరోనా పాజిటివా? అయితే రా. హెచ్చరిక, ఈ ముండా కొడుక్కి డెల్టా ప్లస్ మహమ్మారి వచ్చింది. ఇంకో 5 రోజుల్లో పోతాడు. మళ్ళీ గనక పుట్టుకొస్తే బాత్రూమ్ లో వాడే స్లిప్పర్ తో వాయించేస్తాను. అక్కడే నరకంలో గడ్డి పీక్కుంటూ ఉండు. వీడు త్వరగా పోవాలని కోరుకుంటూ టమోటా ముండా అండ్ ఏ ఫ్యామిలీ. డబుల్ డోస్ దొంగ, ఆ? ఆ బ్యానర్ వేసింది నేనే, లేదంటే నీ వల్ల వేరే వాళ్ళు పోతారు. మండుతుంది కదా, బాగా మండాలి. మండి చీమనెత్తురుగా మారి క్యాన్సర్ రావాలి. నీ నోట్లో పప్పు బెల్లం వేస్తుంటే నేను కూలింగ్ గ్లాస్ పెట్టుకుని చూడాలి. నువ్వు పోయాక నీ సేవ ముందు ఫుల్ బాటిల్ తాకి స్నేక్ డాన్స్ చేస్తాను. ఎలాగో తెలుసా? ఇలా చూసావా? ఇలా. ఏ టమోటా ముండా, స్నేక్ డాన్స్ అలా కాదు ఆడేది. అది ఎలా అంటే ఇలా చూడవే, ఇలా. అన్నా ఆ బాటిల్ పోసి ఇవ్వు. వ్యాక్సిన్ వేయించుకున్నావా? లేదన్నా. అయితే ఇయ్యం. ఇవ్వన్నా. ఏ ఇయ్యనని చెప్తున్నాగా. ఏయ్ టమాటముండా, నిన్ను చూడ్డానికి పెళ్లివారు వస్తామన్నారు. లేచి ఫిగర్లో రెడీ అవ్వే. ఏయ్, ఆ అబ్బాయి పెట్రోల్ బంక్ ఓనరే. అవునా? ఓకే ఓకే. వ్యాక్సినేషన్ అయిందా? హా. సర్టిఫికేట్ చూపించండి. సార్, నాకు మా ఫ్యామిలీకి కరోనా వచ్చింది. హాస్పిటల్లో కూడా చూయించుకున్నాము. వ్యాక్సిన్ వేయించుకోవాలంటే రికవరీ అయి 3 months అయి ఉండాలి కదా సార్. ఇంకా కాలేదు, బట్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి కదా సార్. సారీ మేడం, వ్యాక్సినేషన్ వేయించుకోకపోతే పార్లర్లోకి అనుమతి లేదు. సార్ 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 ప్లీజ్ సార్. అబ్బాయి పెట్రోల్ బంక్ ఓనర్ సార్. మీకే తెలుసు కదా, పెట్రోల్ రేట్ మందు రేటుకు వచ్చేసింది. ఒక్క దెబ్బకి లైఫ్ సెటిల్ అవుతుంది సార్. ఈ మొహాన్ని ఎవరైనా మేకప్ లేకుండా చూస్తే పుసుక్కుమని రిజెక్ట్ చేస్తారు సార్. ప్లీజ్ సార్, మేడం, ఓకే ఓకే వదలండి సార్, మేడం. పోసుకుని కాళ్ళు వెళ్తాను సార్. వదలండి. ప్లీజ్ సార్, మేడం. ప్లీజ్. ఏయ్ టమోటా ముండా, చూడు టమోటా ముండా, నువ్వు ఇంత చేస్తే నేను 2 చేస్తా. కానీ వద్దు. పెట్రోల్ బంక్ ఓనర్ అని పల్లెకిలించుకుంటూ వెళ్ళావు. కానీ ఫ్యూచర్ లో ఎలక్ట్రిక్ వెహికల్స్ రూల్ చేసేది. ఆ తర్వాత పెట్రోల్ కూడా కిరోసిన్ లాగా వాడే వాళ్ళే ఉండరు. నువ్వు అబద్ధం చెప్పావు, నేను అబద్ధం చెప్పాను. నాకు కరోనా వచ్చింది, మీ ఫ్యామిలీకి కూడా కరోనా వచ్చింది. ఎలాగైనా కొద్ది రోజుల్లో వ్యాక్సిన్ వేయించుకుంటాం. ఈ కొద్ది రోజులైనా రిలేషన్షిప్ కంటిన్యూ చేయొచ్చు కదా. సరే అయితే, మా నాన్నతో కండిషన్ ఉంది, అది నువ్వు ఒప్పుకొని తీరాలి. సరే ఏంటో చెప్పు. సరేరా. ఒక్క నిమిషం. హ? మొన్న ఇంటి ముందర బ్యానర్ వేయించినప్పుడు నోట్లో పప్పు బెల్లం వేయమని ఎందుకు రాయించావు? అది పప్పు బెల్లం కాదు, మర్మరాలు. ఫ్లోలో వచ్చింది. ఏంటి ఇది? ఇంట్లో ఇన్ని మెడిసిన్ బాటిల్స్? మా నాన్న సైంటిస్ట్. కరోనాకి -18+ అనే వ్యాక్సిన్ ని కనిపెట్టారు. పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు తీసుకోవచ్చు. ఈ ప్రపంచంలో ఎవ్వరూ కనిపెట్టలేదు. మరి టీవీలో రాలేదు? ఫస్ట్ నీ మీద ప్రయోగం చేశాక వస్తుంది. ఏయ్ టమోటా ముండా, తలుపు తీయవే. టమోటా ముండా తీయవే, తలుపు తీయవే. ఏయ్ ఏయ్. వెల్కమ్ టు బాత్రూమ్ మచ్చా. మచ్చా నువ్వేంటి ఇక్కడ? రా, వచ్చి కూర్చో. కూలంకుషంగా డిస్కషన్ చేద్దాం. నేను ఇక్కడ 2 days బ్యాక్ నేను ఇలాగే బిల్డప్ కొట్టాను మచ్చా. మీద మీద విరేచనాలు, ఒకటే వాంతులేసరికి ఈ స్థితికి వచ్చాను. రా, వచ్చి కూర్చో. మైక్లో ఏమన్నా చెప్పమంటావా? వచ్చి కూర్చో. పర్లేదు కూర్చో. ఇవన్నీ కామన్ మచ్చా. -18+ వ్యాక్సిన్ వేయించుకున్నావా? వేసుకున్నాను. అయితే నీకు కూడా స్టార్ట్ అవ్వాలే. చూడు, అయ్యింది అనుకుంటా. ఏ ఇట్స్ ఓకే, ఫైన్, ఏం కాదు మచ్చా. రోజుకు 40 సార్లు విరోచనాలు, 20 సార్లు వాంతి, అంతే, అంతా సెట్ అవుతుంది. ఇంత పెద్ద మోసంలో నువ్వెలా చిక్కున్నావు మచ్చా? అయ్యో మచ్చా, నీలవ టమాటా ముండ ఉంది కదా, దాని చెల్లెలు గాడిద ముండ. బాత్రూమ్ చూపిస్తారా అని చెప్పి చూపించేసిందిరా. కూల్ కూల్, వెయిట్ మచ్చా. వామిటింగ్ ఎందుకు, వైట్ గా ఉంది. కూల్ మచ్చా, కూల్. రెస్ట్ తీసుకో.
దయచేసి ఈ గాడిద ముండ టమాటో ముండలతో మాత్రం సవాసం చేయకండి. చేశారంటే లారెంట్ ఆకలే మిగిలేది. తోటి మూకతో కలవడం వల్ల నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. మాకు వ్యాక్సిన్ ఎక్కడ దొరుకుతుందో చెప్తారా?